మన ర్యాలీ కార్యక్రమం ఉండాల్సినటువంటి అవసరం ఉండే, కానీ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మన దగ్గర 144 సెక్షన్ వల్ల ర్యాలీకి పర్మిషన్ ఇవ్వలేదు, హాల్ మీటింగ్ కూడా పెట్టుకునే రైట్స్ లేదని చెప్పేసి అన్నా కూడా సమ్మెకు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మె కారణంగా మాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి పోలీస్ సిబ్బందిని కోరితే మనకు హాల్లో మీటింగ్ పెట్టుకోండి అవకాశం ఇస్తామని చెప్పేసి అన్నారు. కాబట్టి మనం ఈ మీటింగ్ తర్వాత నిరసనగా ఒక ఫోటో దిగిన తర్వాత ఎటోళ్ళు అడ్డుపోవడం అనేది ఉంటుంది. కాబట్టి దయచేసి ఒక గంట సేపు మన ప్రోగ్రాం ఉంటుంది కాబట్టి అందరూ కొద్దిగా నిశ్శబ్దంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, కామ్రేడ్స్ ఈరోజు మనం కోరుతున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ 4 లేబర్ కోడ్లను అమలు చేయడం కోసం ఏదైతే పూనుకుంటుందో నరేంద్ర మోడీ ప్రభుత్వం దాన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ఉపాధి హామీ పథకంలో తీసుకొస్తున్నటువంటి విబీజీ రామ్జీ ప్రోగ్రాం ఏదైతే ఈ పథకాలన్నింటినీ కూడా రద్దు చేయాలని చెప్పి మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఈ సమ్మె దేశవ్యాప్తంగా మన కార్మిక సంఘాలు ప్రధానంగా భాగస్వామ్య సంఘాలన్నిటివి పిలుపునివ్వడం జరిగింది. దీనివల్ల రేపు దేశంలో జరగబోతున్నటువంటి నష్టాన్ని గ్రహించి ఇప్పటికీ మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఒక 10 సమ్మెలు, సంవత్సరానికి ఒక సమ్మె చొప్పున మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి సమ్మెలు ఇవి. కాబట్టి ఈ సమ్మెను మనం కొనసాగించవలసినటువంటి అవసరం ఉంది. దయచేసి దీన్ని గ్రహించాలని చెప్పి కోరుకుంటూ, ఈ సమ్మె సందర్భంగా అధ్యక్ష వర్గంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ కుమ్మరికుంట్ల నాగరణ అధ్యక్ష వహించవలసిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ పర్వత కోటేషు అధ్యక్ష వహించవలసిందిగా కోరుతూ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాడు. ముందు కూర్చోండి. అదేవిధంగా మన సమ్మెకు సంఘీభావం తెలియజేయడం కోసం వచ్చినటువంటి సిపిఎం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ సాదుల సిరన్న వేదిక మీద రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మన కార్మిక సంఘాల నాయకులు సిఐటియు జిల్లా కార్యదర్శి కామ్రేడ్ సమ్మెట్ రాజమౌళి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్ష నాయకులు లింగన్ అంటే నేనే అధ్యక్ష వక్తలు. అదేవిధంగా టియుసిఐ జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ కొత్తపల్లి రవాణా వేదిక మీద రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాం. ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కామ్రేడ్ నవీన్ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి అంగన్వాడీ నుండి కామ్రేడ్ సులోచన వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఏఐటిసి నుండి ఎల్లారేశ్వరి, ఆశా వర్కర్ నుండి జంపాల సరిత, పుచ్చకాయల రజని, బిఓసి కోటేశ్వరరావు అన్న, అదేవిధంగా జబ్బార్, మున్సిపల్ నుండి శ్రీనివాస్, పుచ్చకాయల మధు, ఆర్టీసీ ఉద్యోగుల సంఘం నుండి అల్వారణ, ఎయిర్ బస్ నుండి చందు, స్కూల్ బస్ నుండి మధు, అదేవిధంగా ఐకేపీ నుండి కృష్ణవేణి నీలం కృష్ణవేణి, బత్తుల వెంకన్న, తర్వాత లింగన్న, చెక్కల సోహన్న, వెంకట నారాయణ. అదేవిధంగా ఈ సమ్మెకు సంఘీభావం తెలియజేయడం కోసం వచ్చినటువంటి రైతు సంఘాలకు సంబంధించిన నాయకులు అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ గుజ్జు దేవేంద్రన్న వేదిక మీద రాజు కోరుతూ ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా బండపల్లి వెంకటేశ్వర్లు రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి, గునిగంటి రాజన్న రైతు సంఘం జిల్లా అధ్యక్షులు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అలవాల వీరన్న జిల్లా కార్యదర్శి, బురుగుల మోష వ్యవసాయ కార్మిక సంఘం ప్రగతిశీల. అదేవిధంగా సంఘీభావం తెలియజేయడం కోసం వచ్చిన పిడిఎస్యు జిల్లా కార్యదర్శి భువనగిరి మధును కూడా వేదిక మీద రావాల్సిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాం. కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుడ్డల రామూర్తిని కూడా వేదిక మీద రావాల్సి కోరుతూ ఆహ్వానిస్తున్నాం. సివిల్ సప్లై నుండి జక్కరయ్యన్న, ఐకేపీ నుండి సుధాకర్, రైతు సంఘం రాగమల్లయ్య కామ్రేడ్స్, ఇంకా కొన్ని సంఘాలు ఇందులో పేర్లు ఉన్నా లేకున్నా అందరం కూడా మన భాగస్వామ్యం అవుతున్నటువంటి సంఘాలు అందరూ కూడా మమ్మల్ని విలువలేదని చెప్పేసి ఎవరు అన్యత భావించవద్దు. ఇది సమ్మె మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానంపై జరుగుతున్నటువంటి సమ్మె కాబట్టి మమ్మల్ని పిలవలేదని చెప్పేసి ఎవరు భావించకండి. ఎవరైనా ఉంటే మాత్రం పేర్లు చేయండి, మేము ఆ నాయకత్వాన్ని కూడా పిలవడానికి మాకే అభ్యంతరం లేదు. అది గ్రహించాలని చెప్పి కోరుకుంటూ అధ్యక్ష వర్గం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ఐఎఫ్టియు జిల్లా నాయకులు కామ్రేడ్ ఆలవతి లింగన్న కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్త
సార్వత్రిక సమ్మెకి మద్దతుగా వచ్చినటువంటి మీ అందరికీ కూడా అధ్యక్ష వర్గం చెల్లి పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఇప్పటికే మీకు తెలుసు, సుమారు నెల నుండి ఈ సమ్మెని సన్నాహకంగా ప్రతి అడ్డా లోపల, ప్రతి కార్మికుడి కాడికి, ప్రతి అంగన్వాడీ కాడికి, ప్రతి ఆశా వర్కర్ కాడికి, ఒక ఐకేపీ వివో కాడికి, అదేవిధంగా బిల్డింగ్ రంగం కాడికి సుమారు 20 సంఘాల దగ్గర విస్తృతంగా మనం ప్రచారం చేసి ఇవాళ మా సమ్మెని సక్సెస్ చేసుకోవడం కోసానికి ఈరోజు మనం ఇక్కడ అందరూ కూర్చున్నాం. మన సభకి ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక, కర్షక, రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు మనం దేశవ్యాప్తంగా సమ్మె చేస్తూ ఉన్నాం. ఇప్పటికే మీ అందరికీ తెలుసు, సుమారు 29 కార్మిక చట్టాలుంటే ఇవాళ కార్మికులకి 4 లేబర్ కోడ్లుగా ఇవాళ విభజించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఇవాళ ఉపాధి హామీ 2005 లోపల భారత కమ్యూనిస్టు పార్టీలను కూడా పోరాడి సాధించుకున్నటువంటి ఉపాధి హామీ పథకాన్ని కూడా ఇవాళ విబిజి రామ్ అనే ప్రోగ్రామ్ తోటి ఇవాళ దాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అందుకోసానికే సుమారు 10 రకాలైనటువంటి డిమాండ్లతోటి ఇవాళ మనం దేశవ్యాప్తంగా సమ్మెలో పోతా ఉన్నాం. ఈ సమ్మెకి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ప్రజల మధ్య రెచ్చగొడతా ఉన్నాడు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు ఎవరైనా దేవుని నమ్ముకోవచ్చు, కానీ వాళ్ళైతే అందరికి ఆకలి అయితే 1 గంట అయితే కిరస్థాన పొలకు ఆకలి కాదా? ముస్లింలకు ఆకలి కాదా? హిందువులకే అయితా? ఆకలికి మతం లేదు, ఆకలికి కులం లేదు. ఆకలికి వ్యతిరేకంగా అన్ని మతాల వాళ్ళం కలవాలి, అన్ని కులాల వాళ్ళం కలవాలి, ఆకలి అంతం చూడాలి. అది ఇలా మన సంఘాలు చెప్పేది. కులాల మతాల పేరు మీద ప్రజల్ని డివైడ్ చేయడానికి, ప్రజల శక్తిని తగ్గించడానికి మోడీ పనిచేస్తాడు. అందుకే మిత్రులారా, ఈ సమ్మె చాలా పెద్ద ఎత్తున చేయాలి. వచ్చిన మీ అందరికి ధన్యవాదాలు. బలమైన యూనియన్లు ఏఐటిసి, సిఐటియు ఈ దేశంలో లక్షలాది మందికి నాయకుడిగా ఉన్న సంఘాలు ఈ దేశాన్ని స్తంభింపజేస్తాయి. మన కాడ ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో కూడా ఎన్నికల కమిషన్కు పెట్టినాం. అయ్యో, సార్వత్రిక సమ్మె విజయవంతానికి విచ్చేసినటువంటి కార్మిక సోదర సోదరీమణులు, రైతాంగం, వ్యవసాయ కూలీలు, వివిధ రంగాలకు సంబంధించినటువంటి యూనియన్ నాయకులు, పెద్దలందరికీ పేరు పేరున ఈ సార్వత్రిక సమ్మె విజయవంతానికి కృషి చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సమ్మెకు దేశవ్యాపితమైనటువంటి స్వరూపం రావడానికి కారణాలను మనం గమనించాలి. ఎందుకంటే చాలా మంది పెద్దలు ఉన్నారు, గత నెల రోజులుగా ఎవరి యూనియన్ కు వాళ్ళం, ఎవరి సంఘానికి వాళ్ళం, ఎవరి సంబంధించిన కరపత్రాలు వారి వారి డిమాండ్లతోని అంగన్వాడీలైనా, ఆశాలైనా, లేకుంటే వివిధ రంగాల్లో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా, అది అసంఘటిత రంగమైనా, కాంట్రాక్ట్ రంగమైనా, అందరంగా కూడా మన డిమాండ్లను పెద్ద ఎత్తున ప్రభుత్వాల ముందు ఉంచాం. కానీ మొత్తంగా వీటి సాధన అనేది ప్రభుత్వాలను అర్జించడం ద్వారా అయ్యే పని కాదు. ఈ ప్రభుత్వాన్ని స్తంభింపజేయాలి. ఎందుకోసం ఈ రూపం వచ్చింది? బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది దరిదాపు 10వ అఖిల భారత సమ్మె. ఎందుకు ఈ సమ్మె స్వరూపం అంటే, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు అంటే సంఘటిత, అసంఘటిత కార్మికులు దరిదాపు 100 ఏళ్లకు పైగా ఈ దేశానికి స్వాతంత్రం రాకముందు ఈ దేశాన్ని బ్రిటిష్ వాడు పాలించే కాలంలోగా కూడా కార్మిక వర్గం హక్కుల కోసం స్వాతంత్రోద్యమంలో భాగంగా కార్మిక హక్కుల నినాదాన్ని తీసుకొచ్చి బ్రిటిష్ వాడి మెడలు వంచి కార్మికుల సంక్షేమ చట్టాలను మనం తీసుకొచ్చుకున్నాం స్వాతంత్రం రాకముందు. ఇయాటి పోరాటం కాదు ఇది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం చేయని సాహసం బీజేపీ చేసి 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్ల పేరు మీద కార్మికుల హక్కులను హరించి పారిశ్రామికవేత్తలకు, బడా బాబులకు కార్మిక వర్గాన్ని బానిసలు చేసేటంటే దుర్మార్గమైన నిర్ణయం మోడీ చేసిండు. ఇంత పాపం గతంలో ఎవరు చేయలే. మోడీ రైతాంగాన్ని మొత్తం కార్పొరేట్లకు, వ్యవసాయాన్ని ఒప్పజెప్పేటువంటి కుట్ర 2019లో తీవ్రంగా చేసిండు. 4 వ్యవసాయ చట్టాలు పట్టుకొచ్చిండు. వ్యవసాయ భూములను కార్పొరేట్లకు ఒప్పజెప్పే పని, వ్యవసాయ మార్కెట్లను రద్దు చేసే పని, వ్యవసాయ సబ్సిడీలను ఎత్తివేసే పని. ఎందుకోసం? వ్యవసాయం అనేది ప్రభుత్వానికి సంబంధం లేని అంశం. రైతులకు సబ్సిడీ ఇత్తనాలు, ఎరువులు
మార్కెట్లో కొనుగోలు ఇవన్నీ కూడా పాలకుడికి సంబంధం లేదు, వ్యాపారస్తుడు చేసుకుంటాడు. వ్యవసాయం ప్రభుత్వ పని కాదు. ఎందుకంటే వ్యవసాయంలో రైతుల ఆత్మహత్యలు, గిట్టుబాటు ధర లేదు, సబ్సిడీలు రావాలి. మాకేం పనే? నీకు చేత కాకపోతే భూములను వదిలిపెట్టు, కాంట్రాక్టులను తీసుకొస్తాం, వారికి అప్పచెప్తాం, వాడే పండిస్తాడు, వాడి దగ్గర నువ్వు కూలికి పో, నీ భూమి వారికి వాడు చేస్తాడు అని భూమి కలిగిన రైతును కూలి చేయడానికి మోడీ ప్రయత్నం చేస్తే ఢిల్లీ లోపల దాదాపు ఏడాదిన్నర యావత్ రైతాంగం ముట్టడించి ఈ దేశ స్వాతంత్రోద్యమంలోనే కాదు ప్రపంచ చరిత్రలో కూడా గొప్ప శిలాక్షరాలతో రాసించే పోరాటం రైతాంగం మోడీ మీద చేసింది. ఢిల్లీని ఏడాదిన్నర చుట్టుముట్టింది. టెంట్లేసి ఎవడు రాకుండా ఆపి 850 మంది రైతులు బలై చలికి, పోలీస్ కాల్పులకు, ఒత్తిడికి, లాఠీ చార్జికి దేనికి మొక్కవని ధైర్యంతో పోరాడి మోడీ తోక ముడుచుకొని వెనకకు పోయేటట్టు ఈ చట్టాలను ఇప్పుడు అమలు చేయట్లేదు అని చేసిన చట్టాలను వెనకకు తిప్పికొట్టిన చరిత్ర భారత రైతాంగాన్ని. అందుకోసం ఈ పోరాటం ఏ పేపరు ఎవడు చెప్పడు, కానీ ఇది నిజం. ఇలా వెనకకు పోయింది. చూసుకొని ఉన్నాడు, ఎన్నడూ చెప్పాలి. ఈ భూములన్నీ, ఈ భూములు కూడా పేదోడికి లేకుండా, రైతాంగానికి లేకుండా, కార్పొరేట్లకు, అంబానీలకు, అదానీలకు ఈ భూములు అప్పచెప్తే ఈ భూముల్లో పండే పంటలు ఇవాళ పెద్ద పెద్ద వాల్మార్టులు, లేకుంటే పెద్ద పెద్ద బిగ్ బజార్లు, పెద్ద పెద్ద రిలయన్స్లు, వాళ్ళకు కావాల్సినటువంటి సమస్త వస్తువులు ఈ భూమి నుంచి పండించి రైతేమో కష్టపడాలి, వాని స్టోర్లనేమో అమ్ముకోవాలి, కోట్ల రూపాయల లాభం వానికి రావాలి, భూమి మీద హక్కు పేదోడికి పోవాలి. అందుకే ఈ కుట్రను ఎదుర్కొన్నారు. ప్రమాదం ఉంది. ఇవాళ కార్మిక చట్టాల మీద పడ్డాడు, రద్దు చేసిండు. కార్మిక వర్గం దీన్ని కాపాడుకోవాలి. అందుకే సమ్మె చేసే హక్కు లేదు, యూనియన్ పెట్టుకునే హక్కు లేదు. ఎందుకంటే ఉత్పత్తికి నష్టమట. వీళ్ళు సమ్మె చేస్తే పారిశ్రామికవేత్తలకు నష్టాలు వస్తున్నాయట. అందుకే కార్మిక హక్కులను కాలరాసే పని మోడీ చేస్తా ఉన్నాడు. అందుకు వ్యతిరేకంగా ఇవాళ దేశంలో సమ్మె, రైతాంగం యొక్క హక్కుల కోసం సమ్మె. అంతేకాదు ఇలా వ్యవసాయ కూలీలు, ఉపాధి పని మనం చూసాం. ఇది 2005లో ఆనాడు యూపీఏ 1 ప్రభుత్వంలో ఈ దేశ పార్లమెంటు లోపల 64 సీట్ల ఎన్నికల్లో కమ్యూనిస్టులకు ప్రధానంగా సిపిఎం, సిపిఐ 64 సీట్లు వస్తే బీజేపీ, కాంగ్రెస్లు ఎవరు సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలని స్థితిలో కమ్యూనిస్టుల మద్దతు కోరితే కమ్యూనిస్టులు పదవులు తీసుకొని ప్రభుత్వంలోకి రారు. మా మద్దతు కావాలంటే వ్యవసాయ కూలీలకు ఏడాదిలో 100 రోజుల వ్యవసాయ పని దొరుకుతుంది గ్రామాలలో. ఇంకో అదనంగా ఇంకో 150 రోజులు, 100 రోజులు ఇవాళ ఒక గవర్నమెంట్ పథకం పెట్టాలి, పని కల్పించాలి. ఏ వృత్తి నైపుణ్య పని కాదు, ఎవరైనా చేసుకునే పని. ముసలోళ్ళు, గర్భిణీ స్త్రీలు ఎవరైనా పల్లెల్లో పని కావాలంటే ఇచ్చేటువంటి చట్టం తీసుకొస్తే దానికి రోజుకు 200 రూపాయలు తక్కువ కాకుండా వేతనం ఇచ్చి వ్యవసాయ పని లేని రోజులలో వాళ్ళను కాపాడుకునేటువంటి యావత్ భారతదేశంలో గ్రామీణ పేదలకు చట్టం చేస్తానంటే నీకు మద్దతు ఇస్తామని ఆనాడు కమ్యూనిస్టులు, కష్టజీవులు, పేదల పక్షాన, కార్మికుల పక్షాన కొట్లాడే కమ్యూనిస్టులు షరతు పెడితే ఉపాధి హామీ పథకం వచ్చింది. అటువంటి పథకాన్ని మోడీ వచ్చిన తర్వాత ఇప్పుడు రద్దు చేశాడని నేనంటే లేదు 100 రోజులను 150కి చేశామని అంటున్నారు. ఇది ఎంత బూటకం అంటే 100 రోజులకు దేశంలో ఉన్నటువంటి 30-40 కోట్ల మంది ఉపాధి కూలీలు ఇవాళ ఎంతమంది అయ్యా అంటే కేవలం 5% మంది కూడా 100 రోజులు పనిచేయట్లే, పనికి కల్పించడంలే. కేవలం 50-58% పని దొరుకుతుంది, 42% పని కూడా కల్పించడం లేదు. నువ్వు ఇచ్చిన పైసలు బడ్జెట్ నుంచి తగ్గిపోతా ఉన్నాయి. ఈ రోజు పని హక్కు ప్రాథమిక హక్కుగా రాజ్యాంగంలో ఉండాలి. ప్రతి ఒక్కరికి పని కల్పించే బాధ్యత, ఉద్యోగం కల్పించే బాధ్యత ప్రభుత్వాన్ని ఇవాళ స్వాతంత్రోద్యమంలో పోరాడితే పని హక్కు రాజ్యాంగంలో లేదు. కానీ ఉపాధి హామీ చట్టం వచ్చినాక ఇది చట్టం
ఇది సంక్షేమ పథకం కాదు. ఉపాధి హామీ చట్టంలో పేదలు కోరుకున్న 15 రోజులలో లోపల వాళ్లకు పని కల్పించాలి. కల్పించకపోతే ఇవాళ వాళ్ళు వేతనం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని చట్టంలో రాశారు. మొదటిసారిగా పని హక్కు ఒక హక్కుగా వచ్చింది. ఆ హక్కును మోడీ రద్దు చేసి మనం చూసాం విబి రామ్జీ అని చెప్పి, ఇది రాముడి పేరు కనపడతట్టు కనబడుతోంది. ఇదొక కుట్ర. అంతకుముందు మహాత్మా గాంధీ పేరుండే, మహాత్మా గాంధీ పేరును తీసేసి కొత్త చట్టం తెచ్చిర్రు. అయ్యా గాంధీ ఏం చేసిండు మిమ్మల్ని? గాంధీ మీద పేరు కోపం ఉందా? కేరు కోపమే కాదు, గాంధీని తీసేసి రాముని మీద మీకేమన్నా కోపం ఉందా అని అడుగుతాడు విబి రామ్జీ అని. కాదు, దాని వెనకాల పేరులో చాలా అర్థాలు చెప్పిర్రు. కానీ అంతకు ముందు అది చట్టం, ఇప్పుడు సంక్షేమ పథకం. సంక్షేమ పథకం అంటే సర్కారు దగ్గర పైసలు ఉంటే పింఛన్ ఇస్తారు, లేకపోతే ఇయ్యరు. ఇయ్యకపోతే బడ్జెట్ లేదు మేము చేయలేదు అంటారు. ఇవాళ ఉపాధి పని కూడా చట్టం నుంచి మారి సంక్షేమ పథకం అయింది. అందుకే ఈ సంక్షేమ పథకాన్ని కాకుండా ఇది చట్టంగానే ఉండాలి పాత లెక్క అని చెప్పి ఇవాళ వ్యవసాయ కూలీలు రోడ్ల మీదకి, ఉపాధి కూలీలు రోడ్ల మీదకి, ఓ పక్క గ్రామీణ భారతం అంతా పట్టణీకరణ చేస్తానమని ఇలా హైదరాబాద్ లో 300 కార్పొరేషన్లు అంటే హైదరాబాదు ఒక 10 నియోజకవర్గాల పరిధిలో వాడు ఏ మూలకున్న పట్టణమే. ఇలా మన మానుకోట కూడా చుట్టూ ఊర్లన్నీ పట్టణంలో కలిసినాయి. రజాల్పేట, బేతోలు, శనిగపురం, జామన్లపల్లి, పూసపల్లి అయ్యా మున్సిపాలిటీలో కలిసినాక ఏమొచ్చిందంటే ఉన్న ఉపాధి ఊసిపోయింది పేదోడి. ఇప్పుడు ఉపాధి పథకం లేదు. ఇక ఇది ముడాయిద్దట మైబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే ఒక 6 మండలాలు కలిపి ఎన్నో నాడు జీవో తెస్తాడు. ఈ 6 మండలాల్లో ఉపాధి పని ఉండదు. ఈ కుట్రలన్నీ ఎందుకు అంటే కూలికి వచ్చేటోడు బార్గెనింగ్ శక్తి, ఉపాధి హామీ పని వచ్చినాక ఎవరన్నా రైతు కూలికి పిలిస్తే మేము గంట పనికి పోతే మాకు 300 వస్తున్నాయి, 200 వస్తున్నాయి, నీ కాడ పొద్దున దాకా పని చేస్తే 500 కావాలని చెప్పి ఊళ్ళో అడుగుతారు. ఎందుకంటే ఉపాధి పని ఉన్నది కదా, పక్కన బెదిరిస్తానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది ఊసిపోయినాక వాడు 50 రూపాయలు ఇచ్చినా పోవాలి. అందుకే పేదోడి బార్గెనింగ్ శక్తిని ఇవాళ మోడీ సంపి భూస్వాములకు, పెత్తందారులకు, పేదోళ్లను గులాములుగా చేస్తా ఉన్నాడు. ఓ పక్క కార్మిక చట్టాలు రద్దు చేసి కార్మిక వర్గం సంఘటిత ఇవాళ స్కీమ్ వర్కర్లను ఎటువంటి హక్కులు లేకుండా చేస్తున్నావు. రైతులను నాశనం చేయడానికి కుట్రబన్నావు, కూలీలను నాశనం చేయడానికి కుట్రబన్నావు. ఎవరిని బాగు చేస్తాను అంటే బీజేపీ వచ్చిన తర్వాత కార్పొరేట్లు, అంబానీలు, అదానీలు 60,000 కోట్లున్న అదాని ఆస్తి ఇవాళ 10.5 లక్షల కోట్లు. ఆసియాలో పెద్ద ధనవంతుడు, ప్రపంచంలో 10వ ధనవంతుడు ఎవడే అంటే మోడీ దోస్తు. ఏం చేసిండే? విమానాలు వారియే, సముద్రం వాందే, సంపద వాందే, అబ్బనంగా అంతొప్పచెప్పిండు. పేదోనికి ఏమిచ్చిండు? 60 రూపాయల నూనె 120, 400 గ్యాస్ 1200. ఇవాళ పెట్రోల్ డబల్ ధర. పేదోని మీద భారం, పెద్దోని దగ్గర సంపద పోతాంది. అందుకే మోడీ కార్పొరేట్లకు ఊడిగం చేసి ఈ దేశాన్ని దోసుకుంటోళ్లకు బాసడగా నిలబడి అధికారం ఉన్నది అంటాడు. అదేంద్ర అంటే మతాన్ని అడ్డం పెడతాడు, దేవుణ్ణి అడ్డం పెడతాడు. మనం ఒకటే అడుగుతున్నాం, దేవుడు మతం బీజేపీ వచ్చినాక రాలే, 1000 ఏళ్ల కాంచి దేవుడు మనకున్నాడు. నువ్వు వచ్చి దేవుని పేరు చెప్పి మా ఆకలి, మా పేదరికాన్ని ఎందుకు నువ్వు పరిష్కరిస్తలేవని చెప్పి ఇవాళ యావత్ ప్రజలు మోడీ మీద తిరగబడతా ఉన్నారు. అందుకే మోడీ నీ విధానాలను మార్చుకో, నీకు అధికారం. మా ఉపాధి చట్టం తీసేస్తానంటే ఓటేయాలి, మా కార్మిక హక్కులను రద్దు చేస్తానంటే ఓటేయాలి, మా మీద ధరలు పెరుగుతాయంటే నీకు ఓటేయాలి. నువ్వేం చెప్తున్నావు? మా కోటెత్తే దేవునికి వేసినట్టు, ఆయన కోటెత్తే దేవునికి వేసినట్టు. అంటే దేవుడు మమ్మల్ని ఆకలిగుండు అని చెప్పిండా? ఇవాళ ప్రజల మధ్య రెచ్చగొడతా ఉన్నాడు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు ఎవరైనా దేవుని నమ్ముకోవచ్చు, కానీ వాళ్ళైతే అందరికి ఆకలి అయితే. 1 గంట అయితే కిరస్థాన పొలకు ఆకలి కాదా? ముస్లింలకు ఆకలి కాదా? హిందువులకే అయితా? ఆకలికి మతం లేదు, ఆకలికి కులం లేదు. ఆకలికి వ్యతిరేకంగా అన్ని మతాల వాళ్ళని కలవాలి, అన్ని కులాల వాళ్ళని కలవాలి, ఆకలి అంతా చూడాలి. అది ఇవాళ మన సంఘాలు చెప్పేది. కులాల మతాల పేరు మీద ప్రజల్ని డివైడ్ చేయడానికి
ప్రజల శక్తిని తగ్గించడానికి మోడీ పనిచేస్తాడు. అందుకే మిత్రులారా, ఈ సమ్మె చాలా పెద్ద ఎత్తున చేయాలి. వచ్చిన మీ అందరికి ధన్యవాదాలు. బలమైన యూనియన్లు ఏఐటీసీ, సిఐటియు ఈ దేశంలో లక్షలాది మందికి నాయకుడిగా ఉన్న సంఘాలు ఈ దేశాన్ని స్తంభింపజేస్తాయి. మన కాడ ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో కూడా ఎన్నికల కమిషన్కు పెట్టినాం. అయ్యో, నీ ఎన్నికలు నిన్న పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. మా సమ్మె ఏడాది కింద నిర్ణయమైంది. మాకు అనుమతి ఇవ్వన్నాం. చాలా దిక్కులు ఇచ్చారు. మానుకోట పోలీసు వాళ్ళు ఇయ్యలే. చాలాసేపు కొట్లాడినాం. ఇక కూర్చొని మాట్లాడుకొని పోరి ర్యాలీ తీయొద్దన్నారు. అయినా మీరందరూ ఓపిక ఉన్నారు. అది సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మన వేతనాలు పెంచేదైనా కార్మిక కర్షకుల సమస్త సబ్బండ జీవుల హక్కుల కోసం పోరాడవలసిన అవసరం ఉంది. పోరాడేటువంటి శక్తులను బలపరిచే వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు. అందుకే మనం మోడీ ఎన్ని చెప్పినా రోజు రోజుకు ఆయన సైజు తగ్గుతోంది, పెరగలే. మీరు అది గమనంలో పెట్టుకోవాలి. మూడోసారి వచ్చిండంటారు. మూడోసారి రెండోసారి వచ్చిన నీ రాలే ఆయనకి ఎంపీ సీట్లు. మనం గుర్తుపెట్టుకోవాలి. 242 మోడీకి వస్తే 236 ప్రతిపక్షాలకు వచ్చినాయి. ఒక ఆంధ్రప్రదేశ్, బీహార్ లో గెలిచిన వాళ్ళు ఆయనకు చేతికర్ర ఇస్తే నిలబడ్డాడు, లేకుంటే కింద పట్టోడే. అందుకోసం ఈ దేశంలో నీకు వ్యతిరేకంగా ఈ సమ్మె, నీ విధానాల మీద దేశం కార్మిక వర్గం, కష్టజీవులు, నోరున్న జీవులు, ఒక అంగన్వాడీ అవ్వ, ఒక టీచరు, ఒక ఆశ, ఒక మిడ్ డే మీల్స్ వర్కర్, ఒక కార్మికుడు, ఇవాళ వేల మంది ప్రజల కాడికి పోతాం మేము. వాళ్ళ బతుకులను బాగు చేసే పని మాకు చెప్పినావు. వాళ్ళకు 4 పాఠాలు చెప్పలేమా? మనకు ఎవడు అన్నం పెడతాడు, ఎవడు సున్నం పెడతాడు, ఎవరి ద్వారా కష్టం ఉంది, ఎవరి ద్వారా బాధ ఉందని. అందుకే మా కార్మిక వర్గం చైతన్యవంతం అయితే, మా రైతులు చైతన్యవంతం అయితే, మా కూలీలు చైతన్యవంతం అయితే నిన్ను ఒక్క రోజు కూడా గద్దె మీద ఉంచాం. ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిక చేసే సమ్మె, ఆ సమ్మెను, ఆ నిరసనను మనందరం భాగస్వాములమై పంచుకుంటున్నందుకు హృదయపూర్వకంగా పేరు పేరున మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ, ఈ సమ్మె ఈ దేశంలో విజయవంతం కావాలి, మోడీకి బుద్ధి రావాలి, మన హక్కులు కాపాడబడాలని కోరుతూ సెలవు. నమస్కారం. ఉద్దేశించి మాట్లాడినటువంటి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ సావలసిన ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పుడు ఈ సమ్మెను ఉద్దేశించి ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ రిషబెల్ నవీన్ గారిని మాట్లాడితే కోరుతా ఉన్నాం. దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్మికులకు సంబంధించినటువంటి సమ్మె ఇవాళ మైబాలో మనం నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా ఇవాళ ఎలక్షన్కు 144 సెక్షన్ ఎన్నికలది కోడ్ ఉంది కాబట్టి ఇవాళ మన యొక్క సమ్మె పూర్తి స్థాయిలో చేసుకుంటామా చేసుకోలేమా అన్నట్టుగా ఒక ఆలోచన కార్మిక సంఘాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ మనందరికీ కూడా ఒక ఆలోచన వస్తే కూడా మొక్కవని ధైర్యంతో ఎన్ని సెక్షన్లు ఉన్నా పర్లేదు, కనీసం మనం హాల్ మీటింగ్ పెట్టుకుందాం అని వచ్చిన మీ అందరికీ కూడా ఏఐటీసీ పక్షాన విప్లవాభినందనలు తెలియజేసుకుంటున్న కామ్రేడ్స్. అదేవిధంగా స్వతంత్రం రాకముందు ఇందాక పెద్దలు సీనన్న చెప్పినట్టుగా బ్రిటిష్ వలస పాలకులను తన్నినట్టుగా మాకు హక్కులు కావాలి, మాకు చట్టాలు కావాలి, కనీస వేతన చట్టం, కార్మికులు కంపల్సరీ కావాలి. అదేవిధంగా ఎప్పటికప్పుడు మా యొక్క హక్కులపైన పోరాటాలు చేస్తున్నటువంటి సందర్భంగా మనం ఆ రోజు ఉన్నటువంటి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మనం సాధించుకున్న హక్కులను, అప్పుడు మన కార్మిక సంఘాల ఆధ్వర్యం సాధించుకున్న హక్కుల ప్రకారంగా నాడు బీజేపీ లేకుండా కూడా మనం హక్కులు సాధించుకునే వల్ల ఆ రోజు చేస్తున్నటువంటి పోరాటంలో ఆ బీజేపీ ఉన్నా లేకున్నా ఇవాళ మన యొక్క హక్కులను కాలరాస్తున్నటువంటి బీజేపీకి తగిన గుణపాఠం చెప్పడానికి కూడా మనమందరం పూనుకోవడం, ముఖ్యంగా కార్మిక సంఘాలందరూ కూడా ఒక్కతాటి మీదకి వచ్చి బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే విధంగా పోరాటాలు నిర్వహిస్తుంది. మీ అందరికీ తెలిసిందే. ఇవాళ మేము సాధించుకున్న హక్కులను మీరెవరు 4 లేబర్ కోడ్గా తీయడానికని మనం ప్రశ్నించాలి. ఎందుకంటే మోడీ అధికారంలోకి రాకముందు నేను ఛాయ్ వాళ్ళని, నేను కార్మికుడిని అని అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల హక్కులను కాలరాస్తున్నటువంటి మోడీకి తగిన గుణపాఠం చెప్పాలి. అదేవిధంగా మోడీ కార్మికుల వైపున చూడకుండా కార్పొరేట్ శక్తులకు ఎర్రతివాచి పరిచి కేవలం కార్పొరేట్ శక్తులకే మోడీగా ప్రధానమంత్రిగా ఉన్నాడు తప్ప కార్మిక వర్గానికి ఎక్కడ కూడా ప్రధానమంత్రిగా లేడని మనం ఒకసారి భావించాలి. ఎందుకంటే మేము సాధించుకున్న హక్కులు మీరెవరు తగ్గేయడానికి, మీరెవరు 4 లేబర్ కోడ్గా తీసుకురావడానికి మనం ప్రశ్నించాలి. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా బీజేపీ ప్రభుత్వానికి కానీ ప్రధానమంత్రి మోడీ కానీ తగిన గుణపాఠం చెప్పకపోతే మనం సాధించుకున్న హక్కులన్నీ కూడా కలరాయడానికి ప్రయత్నం చేస్తుండు. అదేవిధంగా ఇవాళ అన్నం పెట్టే అన్నదాత రైతన్నను కూడా, రైతన్నకు సంబంధించిన చట్టాలు కూడా తీసుకొచ్చి రైతుల వ్యవసాయం చేసిన దానిపైన కూడా దెబ్బ కొట్టే విధంగా చూస్తున్నాడు. మనం ఆ మధ్య కాలంలో చూసినాం, ఒక ప్రాంతానికి కూడా ప్రధానమంత్రి ప్రాజెక్టు ఓపెనింగ్ పోతుంటే కూడా అక్కడ రైతన్నలందరూ కూడా ఏకమై మమేకమై ప్రధానమంత్రి మోడీని వెనుదిరిగే విధంగా చేసినటువంటి రైతన్నలకు కూడా మనం సెల్యూట్
ఎగ్జిక్యూట్ చేయాలి. అదేవిధంగా ఎక్కడికక్కడ కూడా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని మనం ప్రశ్నిస్తేనే తప్ప మన హక్కులు సాధించుకోలేము. ఎందుకంటే కార్మికులు సాధించుకున్న హక్కులను మీరెవరు తీసేయడం, భారత రాజ్యాంగ ప్రకారంలో సాధించుకున్న హక్కుల ప్రకారం మా యొక్క హక్కులు మాకు ఉండాలి తప్ప మా యొక్క హక్కులను మీరు సాధిస్తే మాత్రం మేము ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీకు తగిన గుణపాఠం చెప్తామని మనందరం పూనుకోవాలి. అదేవిధంగా సాధించుకున్న హక్కులను ఖచ్చితంగా మీరు మా హక్కులను మేము సాధించుకుంటాం. అదేవిధంగా హక్కులను మాత్రం మీరు తగ్గించే విధంగా చూస్తే మాత్రం మా యొక్క పోరాటాలు ఉంటాయని తెలియజేసుకుంటూ రాను రోజులు కూడా మనం అన్ని కార్మిక సంఘాల ద్వారా మనం బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని తెలియజేసుకుంటున్నాను. నవీన్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సమ్మెట్ రాజమౌళి గారిని మాట్లాడుతూ కోరుతా ఉన్నాం. అదేవిధంగా సమ్మెకు వచ్చినటువంటి నాయకులు, అదేవిధంగా ఇందులో పాల్గొనడానికి వచ్చినటువంటి అంగన్వాడీ ఆశా వర్కర్లు, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు, ఐకేపీ, మున్సిపల్, అదేవిధంగా హమాలి, సెక్యూరిటీ గార్డ్స్, స్కూల్ బస్ డ్రైవర్స్, ఎయిర్ బస్సు డ్రైవర్స్, ఆర్టీసీకి సంబంధించిన ఎస్డబ్ల్యూఎఫ్ యూనియన్ నాయకులు అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొన్నారు. ఇలా బీజేపీ ప్రభుత్వం వచ్చి 12 సంవత్సరాలు అవుతున్నది. అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మన కనీస వేతనాలు సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం కూడా ఇచ్చే పరిస్థితిలో లేదు. ఎందుకు? కార్పొరేట్ సంస్థలకు 16 లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం మనకెందుకు ఇయ్యలేకపోతుంది? మీరే చెప్పారు కదా, కనీస వేతనం 26,000 రూపాయలు ఇస్తేనే ఒక కార్మికుని కుటుంబం బతుకుతుందని. చెప్పినోళ్ళు ఎందుకు ఇస్తలేరు? అంటే నీకు కార్మికుల మీద ప్రేమ లేదు, కష్టజీవుల మీద ప్రేమ లేదు, కార్పొరేట్ సంస్థల మీద, ధనవంతుల మీద మాత్రమే నీకు ప్రేమ ఉన్నట్టుగా ఊపుడుతున్నది. మీ అందరికీ తెలుసు, బ్రిటిష్ పాలన నుండి ఇప్పటి వరకు 100 సంవత్సరాలు అవుతున్నది. మనం కార్మిక చట్టాలను అప్పటి నుంచి ఇప్పటి వరకు పోరాడి తెచ్చుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను మూడోసారి గెలిచిన తర్వాత చాలా దూకుడుగా మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు విభజించి 4 లేబర్ కోడ్లు 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఎందుకు? ఎవరి కోసం తీసుకొచ్చినావు? కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేయాలి. ఇప్పుడు మన చికాగో నగరం లోపల పని గంటలను తగ్గించుకొని ఇవాళ మనం చేస్తామంటే 8 గంటల పని దినాలను చేస్తున్నాం. ఇప్పుడు మోడీ కార్పొరేట్ సంస్థలకు ఈ పని గంటలు సరిపోతలేవు, 12 గంటలకు సంబంధించిన పని దినాలను తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాడు. మరి 12 గంటలు అయితే వాళ్లకు లాభాలు వస్తాయి, కానీ మనకు మాత్రం ఏంటిది? అదే జీతం. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగినాయి. అవి ఆ డబ్బులు వచ్చిన జీతాలను పట్టకపోతే కిరాణం షాపుల సరుకులు కూడా వస్తలేవు. అలాంటి పరిస్థితి లోపల మోడీ కార్మిక చట్టాలను తీసుకొస్తే సమ్మె హక్కు ఉండదు. కార్మికులు మనొక యూనిట్ కావడానికి కూడా అవకాశం లేకుండా ఇవాళ చట్టాలను తీసుకొస్తున్నాడు. అందుకోసమే ఇవాళ మోడీ ప్రభుత్వానికి ఇవాళ నువ్వు తీసుకొచ్చినటువంటి కార్మిక చట్టాలను రద్దుపరచుకోవాలని ఇవాళ 40 కోట్ల మంది రోడ్డు మీదకి ఎక్కుతున్నటువంటి పరిస్థితి కార్మిక వర్గం. అందుకోసమే ఇవాళ మోడీ ప్రభుత్వం నువ్వు గనక కార్మికుల పొట్టలు కొడితే నీకు పతనం తప్పదని హెచ్చరించడానికే ఇవాళ ఈ సమ్మెను ఏర్పాటు చేసుకుంటున్నాం. కాబట్టికే రాబోయే కాలం లోపల ఈ బీజేపీ ప్రభుత్వం మన కార్మికుల పట్ల చాలా చిన్నచూపు, నిర్లక్ష్యంగా వహించే పరిస్థితి అవుపడుతున్నది. మనం అందరము కూడా కార్మిక సంఘాలన్నీ కూడా ఐక్యమై రాబోయే కాలంలో మోడీ మీద మనం పెద్ద పోరాటం చేయక తప్పే పరిస్థితి అవుపడతలేదు. అందుకోసమే మనం ఏకం కావాలి, మన అందరం ఒకటి కావాలి. కాబట్టి మీరందరూ కూడా ఐక్యంగా పోరాడే దాంట్లో మీరందరూ కూడా కలిసి వస్తారని కోరుకుంటూ సిఐటి వైపు నుంచి, జిల్లా కమిటీ నుంచి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేఘా వినోదం కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ సమ్మెను ఉద్దేశించి కామ్రేడు ఐఎఫ్టియు జిల్లా నాయకులు అలవతి లింగన్న గారిని వేదిక మీదకి వచ్చి మాట్లాడుతూ కోరుతా ఉన్నాం. ఉన్నటువంటి పెద్దలు, ఈరోజు సమ్మె కార్యక్రమాన్ని భాగస్వామ్యం అవుతున్నటువంటి కార్మిక సోదరులందరికీ కూడా భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు తరపున విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంతకుముందే మాట్లాడినటువంటి వక్తలు సమ్మెకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కారణాలు కూడా వివరించడం అనేది జరిగింది. ఈ రోజు జరుగుతున్నటువంటి సమ్మె వల్ల ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఇప్పుడే అందినటువంటి సమాచారం ఏంటంటే ఒక విశ్లేషణ జరుగుతున్నది. ఈ రోజు జరుగుతున్నటువంటి సమ్మె దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఉద్రిక్తత కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ రవాణాలు బంద్ అయిపోయినాయి. ఎక్కడికక్కడ ఇవాళ బ్యాంకు రంగాలు కూడా, ఎల్ఐసి బ్యాంకింగ్ రంగాలు కూడా బంద్ కావడంతో ఇవాళ ప్రభుత్వం ఒక
నిరీక్షణలో పడ్డది. ఈ సమ్మె వల్ల ప్రభావం ఎంత నష్టం జరుగుతుందని చెప్పేసి ఆలోచనలో పడ్డటువంటి పరిస్థితి ఇప్పుడే వచ్చినటువంటి ఫ్లాష్ న్యూస్లో వచ్చినటువంటి సమాచారం. ఆ బొగ్గు రంగంలో కూడా కార్మికులందరూ కూడా బొగ్గు గనులు బావిలోకి దిగకుండా ఇవాళ బంద్ అయినటువంటి పరిస్థితి. మనం కోరుతున్నటువంటి సమ్మె వేరేగా కోరటం లేదు. మీరు ఏదైతే 4 లేబర్ కోడ్లను మార్చారో 29 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చడం వల్ల అది నష్టం జరుగుతుంది. రేపు యాజమాన్యం ఇష్టారాజ్యంగా ఉన్నటువంటి లిమిటెడ్ కంపెనీల్లో ఇష్టారాజ్యంగా అనుసరించి సమ్మెకు చేసే హక్కు లేకుండా చేయడం కోసం తీసుకొస్తున్నటువంటి చట్టాలు ఇవి. అందుకోసం వాటిని రద్దు చేయాలి, వాటిని అమలు చేయకూడదు. ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కనీస వేతనాల చట్ట ప్రకారంగా ప్రతి కార్మికుడికి అసంఘటిత రంగంలో సంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మిక రంగానందరికీ కూడా 20,000 రూపాయలని 26,000 రూపాయల కనీస వేతనాన్ని అమలు చేయమని చెప్పి కోరుతున్నాం తప్ప మరొకటి కానటువంటిది. కానీ మోడీ ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా ఏ విధంగానైనా కార్మికుల శ్రమను దోచుకోవాలని చెప్పేసి అనే విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి స్థితి కొనసాగుతుంది. అందుకోసం ఈ మోడీ అనుసరిస్తున్నటువంటి విధానాలకు రేపు రానున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉన్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని ఇవాళ రామ్జీ రంగం అని చెప్పి ఎట్లయితే మార్చారో, సంక్షేమ పథకం అని ఎట్లా మార్చారో, ఇవాళ భారత రాజ్యాంగం అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కూడా ఇవాళ మార్చడానికి మోడీ ప్రభుత్వం పూనుకున్నాడు. దానివల్ల రేపు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఇవాళ దాన్ని రామరాజ్యం పేరుతోటి మార్చడానికి కూడా వెనకాడినటువంటి స్థితి ఈరోజు మన దేశంలో కొనసాగుతుంది. అందుకోసం ఈ మోడీ అనుసరిస్తున్నటువంటి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల వ్యతిరేకంగా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉన్నది. దీని వ్యతిరేకంగా రానున్నటువంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు సంఘటితమై అది ఏ రంగంలో అయిన కార్మికులు అందరూ కూడా సంఘటితమై ఉద్యమించాల్సినటువంటి ఆసనం ఉన్నదని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. టీయూసీఐ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి రవి గారిని మాట్లాడుతూ కోరుతా ఉన్నాం. గౌరవ అధ్యక్ష వర్గం, ఈ సమ్మెకు మద్దతుగా వచ్చిన పార్టీల, రైతు, వ్యవసాయ, కార్మిక సంఘాల నాయకులకు, కార్మిక రంగంలో పనిచేస్తున్న వివిధ రంగాలకు సంబంధించిన కార్మిక వర్గానికి టీయూసీఐ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా తరఫున విప్లవ జేజేలు తెలియజేస్తా ఉన్నాం. పెద్దలంతా చాలా విషయాలు చెప్పారు. భారత రాజ్యాంగం ప్రకారమే ఈ దేశంలో పరిపాలన కొనసాగుతుంది. చట్టం ముందు అందరం సమానమే. మన అంగన్వాడీ అక్కకి ఒకరోజు కూలి ఎంత వస్తున్నదో ఈ దేశంలో చట్టబద్ధ పౌరుడైన అదాని లేకపోతే అంబానీకి కూడా అంతే చట్టబద్ధమైన కూలీ రావాలి కదా. మరి 8 కోట్లు ఒక్క నిమిషానికి ఆదాయం సంపాదించే వ్యక్తులకు ఈ దేశంలో పెద్దపీట వేసే మోడీ సర్కార్ ఈ దేశంలో శ్రమను, వస్తువులను ఉత్పత్తి చేసి దేశ ప్రజల అవసరాలు తీర్చే కార్మిక వర్గానికి ఒక రోజు కూలి ఎంత ఇవ్వాలని చెప్పి అనేక నివేదికలు చెప్పినా ఎందుకు స్పందించడం లేదు అని చెప్పి మన కార్మిక వర్గం తరపున, కష్టజీవుల తరపున, చెమటను చిందించే వర్గం తరపున మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మనం 20 రూపాయల వాటర్ బాటిల్ తాగటానికి 20 రూపాయలు ఎందుకు కొనాలి అని చెప్పి పక్కనే ఉన్న హోటల్లో నీళ్లు తాగే మనం ఒక వాటర్ బాటిల్ 1250 రూపాయలు తీసుకొని తాగే వ్యక్తి కూడా ఇదే దేశంలో కొనసాగుతున్న స్థితి. అంటే ధనికులకు ఒక రకమైన నీతి, పేదవర్గానికి ఒక రకమైన నీతి. ధనికులకు కొన్ని చట్టాలు ప్రత్యేకంగా వాళ్ళ ప్రయోజనాల కోసం ఉంటే, పేదవాళ్లకు ఎప్పటియో పాత చట్టాలు వాటిని కూడా ఉండకుండా, వాటిని కూడా అమలు కాకుండా, ఆ హక్కులను కూడా లేకుండా చేసే కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుట్రకు వ్యతిరేకంగా కార్మిక వర్గం అంతా సంఘటితమై ఈ రోజు పిడికిలి బిగించింది. ఆ సమ్మెలో భాగంగానే మనం ఈ రోజు ఇక్కడ కూర్చున్నాం అనే విషయాన్ని మరొకసారి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అందుకే ఈ దేశ ప్రభుత్వం మీద, ఈ దేశంలో ఉన్న పాలకుల మీద ఒత్తిడి రావాలంటే అసంఘటిత కార్మికులే కాదు, సంఘటిత రంగంలో ఉన్న కార్మికులు కూడా విధులకు బహిష్కరించి సమ్మెలు చేయాల్సిన అవసరం ఉంది. సమ్మెలే కాదు, వీధి పోరాటాలకు కూడా సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. అట్లా రైల్వే కార్మికులు రావాలి, అట్లా ఆయిల్ పనిచేసే ఓఎన్జీసీ కార్మికులు రావాలి, అట్లా ఇండియన్ ఎయిర్లైన్స్ లాంటి విమానయాన సంస్థల్లో చేసే కార్మికులు రావాలి. అన్ని వర్గాలు, సంఘటిత వర్గం బయటకు వస్తే అసంఘటిత వర్గం కూడా ఆల్రెడీ పోరాటాల్లో ఉన్నారు. అందరం కలిసి ఈ ప్రభుత్వం మెడలు వంచి ఈ మోడీని గద్దెదించి మన హక్కుల్ని పోరాటాల ద్వారా, త్యాగాల ద్వారా, ప్రాణ తర్పణతోని రక్తం చిందించి సాధించుకున్న కార్మిక చట్టాలు ఏవైతున్నాయో అవి రద్దు కాకుండా మనం కాపాడుకోగలుగుతాం. అప్పుడు మాత్రమే మన హక్కుల్ని, కనీస వేతనాన్ని
మనకు అనేక సౌకర్యాల్ని భారత రాజ్యాంగం ఇచ్చిన సౌకర్యాల్ని పొందగలుగుతాం. ఆ వైపుగా మనమంతా ఇంకా సంఘటితంగా, ఇంకా ఐక్యంగా, ఇంకా సమరశీల పోరాటాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఈ ఒక్కరోజు సమ్మెతో మన సమస్యలు పరిష్కారం కావు. అవసరమైతే భవిష్యత్తులో ఈ సమ్మె పోరాటాన్ని నిరవధిక సమ్మెగా కూడా మార్చి, నిరవధిక పోరాటాలుగా మార్చి ప్రభుత్వం మెడలు వంచాల్సిన అవసరం, ఆ బాధ్యత పోరాడే కార్మిక వర్గం మీద ఉన్నది. అది రైతాంగ సమస్యలు, వ్యవసాయ కార్మిక సమస్యలు, మహిళా సమస్యలు, విద్యార్థి సమస్యలు, సకల రంగాల సమస్యల పరిష్కారానికి పోరాటమే మార్గం. అలాది ఇలాంటి ఐక్య పోరాటాల ద్వారానే దానికి నాంది పలకాలి. ఇదే మార్గం అని చెప్పి తెలియజేస్తూ ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతంగా ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలో ఈ ఐక్య పోరాటాన్ని తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా TUCI తరఫున ఈ కార్మిక వర్గానికి, సమ్మెలో నిలిచిన కార్మిక వర్గానికి విప్లవ జేజేలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి, అవకాశం ఇచ్చిన అందరికీ కూడా విప్లవాభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. అయితే ఇంతసేపు మాట్లాడినటువంటి కొత్తపల్లి రవి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అలవాల వీరయ్య గారిని 2 నిమిషాల్లో మాట్లాడేదిగా కోరుతా ఉన్నాం. సోదరి సోదరులారా, ఈ రోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతా ఉంది. 40 కోట్ల మంది కార్మికులు, కర్షకులు, రైతులు, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొంటున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే అలాంటి వార్తలు సోషల్ మీడియా కానీ ఇవన్నీ కూడా అందుతున్న పరిస్థితి ఉంది. ఆ సందర్భంగానే మనందరం గుర్తుపెట్టుకోవాలా, ఈ రోజు కార్పొరేట్ సంస్థలకు రాయితీలు ఇచ్చి 16 లక్షల కోట్ల రూపాయలు అంబానీ, ఆదాని అట్లాంటి కార్పొరేట్ సంస్థలకు వాళ్ళకు రాయితీలు ఇస్తున్నారు. ఎందుకు రాయితీలు ఇస్తూ ఉన్నారు అని మనం అడుగుతా ఉన్నాం. కార్మికులకు ఇయ్యాలా, కర్షకులకు ఇయ్యాలా, వ్యవసాయ కూలీలకు ఇయ్యాలా, సేవా రంగంలో ఉన్న కార్మికులకు ఇయ్యాలా, అంగన్వాడీలకు, ఆశాలకు, ఐకేపీ ఇట్లాంటి కార్మికులందరినీ వదిలిపెట్టి వాళ్లకు రాయితీలు ఇవ్వటం, వీళ్ళకు వేతనాలు ఇవ్వకుండా అవస్థలకు గురి చేస్తున్నారని చెప్పి మనం అడిగితే ఈ రోజు మోడీ అంటా ఉన్నాడు వాళ్ళట సంపదకు సృష్టికర్తలాట. ఎవరు? అంబానీ, ఆదాని కార్పొరేట్ సంస్థలు. వాళ్ళు సంపద సృష్టిస్తేనే మన అందరం వాళ్ళ మీద ఆధారపడి బతుకుతామన్నమాట. అందుకనే కార్మికులు, కర్షకులు మనందరం ఈ వెట్టి జీతాలతోటి, వెట్టి చాకిరితోటి ఈ సేవ చేయాలని చెప్పేసి ఇలా మోడీ అంటా ఉన్నాడు. అది వాస్తవా? ఎవడు కష్టపడేది? రైతులు కదా. ఎవడు కష్టపడేది? కార్మికులు కదా, వ్యవసాయ కూలీలు కదా. అదే రకంగా సేవా రంగంలో పనిచేసే మనం కదా, అంగన్వాడీ, ఆశా, వీళ్ళందరికీ మరి పేదలందరికీ సేవ చేసే కార్మిక వర్గం కదా అని మనం అడుగుతా ఉన్నాం. నువ్వు ఇది మార్చుకోవాలి. సంపదకు సృష్టికర్తలు పెట్టుబడిదారులు కాదు, పేదలు అని చెప్పేసి ఈ రోజు మనం గంటాపరంగా దేశవ్యాప్తంగా 40 కోట్ల మంది గర్జిస్తా ఉన్నారు. నిన్నగాక మొన్న అంగన్వాడీల మీద ఈ రోజు అంటా ఉన్నాడు ఏంటిదంట, గ్రామ పంచాయతీ సర్పంచులు పర్యవేక్షణ చేయాలన్నట. ఇదా ఇలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం? సర్పంచులు పర్యవేక్షణ చేయాలన్నా? ఎవరు మన మీద చెకింగ్ చేయవలసింది, పర్యవేక్షణ చేయవలసింది? ఐసిడిఎస్ చేయాలా? ఐసిడిఎస్ చేయాలి తప్ప వాళ్ళకి లేదు అంటే ప్రభుత్వం ఇలాంటి విధానం తీసుకొస్తా ఉంది. అంతేకాదు మనకు ఎన్నికల్లో హామీలు ఇచ్చారు, అంగన్వాడీలకు 18,000 కనీస వేతనం, ఆశాలకు కానీ అందరికి కానీ ఇలా 18,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఎక్కడ పోయింది? అందుకోసం కనీస వేతనం అమలు చేయట్లే. ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వచ్చి 2 సంవత్సరాలు దాటిపోతా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా. అందుకే ఈ రోజు అడుగుతా ఉన్నాం, ఆశాలకు, అంగన్వాడీలకు, ఇతర కార్మికులకు, ఐకేపీకి మీరు మేనిఫెస్టోలో పెట్టిన ఈ రాష్ట్ర ప్రభుత్వం, అదే రకంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చేసిన ఇవన్నీ చట్టాలు కూడా అమలు చేయాలా. కానీ ఉన్న చట్టాలను ఇంతకుముందు మన నాయకత్వం చెప్పినట్టు ఆ చట్టాలను మొత్తం కూడా నిర్వీర్యం చేసి 29 కార్మిక చట్టాలను ఈ రోజు 4 కోట్లు తీసుకొస్తావా? ఇదా నువ్వు చేసేది అని ఇవాళ మనం ప్రధానమంత్రిని అడుగుతా ఉన్నాం, మోడీ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మీ అందరు తెలుసు, నిన్న కాక మొన్న కేంద్రంలో బడ్జెట్ పెట్టాడు. చూశారా మనకెంత పెట్టారు? ఇవాళ పేదలకు, కార్మికులకు, రైతులకు మొత్తం కూడా సబ్సిడీ రైతాంగానికి తగ్గించడం జరిగింది. ఎరువుల మీద సబ్సిడీ ఎత్తివేయడం జరిగింది. ఇట్లాంటి రంగాల్ని మొత్తం కూడా సేవా రంగాల్ని పెద్ద ఎత్తున ధ్వంసం చేయబడతా ఉంది. పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ పెట్టిన బడ్జెట్ పేదల వ్యతిరేక బడ్జెట్ అని చెప్పేసి ఈ రోజు మనం అడుగుతా ఉన్నాం. అందుకనే గొంతెత్తి ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మె కొనసాగుతా ఉంది. అందుకని సోదరులారా, అదే రకంగా కార్మిక వర్గం అందరం కూడా రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలా. ఏంటంటే అంగన్వాడీ, ఆశ ఏ సంఘానికి ఆ సంఘం కాదు, అన్ని సంఘాలు ఏకం కావాలా. అన్ని హమాలి, అన్ని సంఘాలు కూడా మొత్తం పెద్ద ఎత్తున కార్మికులు, రైతులు ఆ రకంగా ఏకమై పోరాటాలకు సిద్ధమై
మోడీ మీద ఉంచాలి. ఆ రకంగా కార్మిక చట్టాలని ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న చట్టాలని మనం అమలు చేసుకునే విధంగా ఉండాలని చెప్పేసి మీ అందరికి కూడా మరొకసారి విప్లవ జేజేలు పలుకుతూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు కామ్రేడ్స్. గుజ్జు దేవేందర్ మాట్లాడాలకు అధ్యక్ష, ఈ యొక్క సమ్మెకు హాజరైనటువంటి మొత్తం కార్మిక సంఘాలకి, కార్మిక సంఘ నాయకులకు, రైతు సంఘాల నాయకులకు ముందుగా సంయుక్త కిసాన్ మోర్చా మహిబాద్ జిల్లా కన్వీనింగ్ కమిటీ తరఫున ఈ సమ్మెలో పాల్గొంటున్నటువంటి కార్మిక వర్గానికి, అక్కలకు, అన్నలకు అందరూ కూడా ముందుగా విప్లవం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ యొక్క సమ్మె 4 లేబర్ కోడ్లు రద్దు చేసి ఏదైతే 29 చట్టాలు ఉన్నాయో వాటిని వెంటనే పునరుద్ధరించాలి అనేది ఒకటి మండు. రెండోది సమాన పనికి సమాన, అంటే స్త్రీకి పురుషులకు సమాన వేతనం ఇవ్వాలని, 12 గంటలు కాకుండా 8 గంటలే ఉండాలని చెప్పేసి, అదేవిధంగా పిఎఫ్, ఈఎస్ఐ ఇంకా అనేక మౌలిక వసతులు ఏవైతున్నాయో కార్మికులు పనిచేసే చోట వాళ్ళందరికీ మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని చెప్పి, మహిళల పైన అత్యాచారాలు కానీ దాడులు కానీ నిలిపివేయాలని చెప్పేసి, వీరికి సరైనటువంటి వేతనం, కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి ప్రధాన డిమాండ్ తోటి ఇవాళ సమ్మె చేస్తా ఉంది. రెండవది సంయుక్త కిసాన్ మోర్చా మీకు ఎందుకు మద్దతు తెలుపుతాను అంటే, మేము కూడా 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా గత అనేక సంవత్సరాలుగా పోరాడుతూ ఉన్నాం. మాకు రైతులకు హామీ ఇచ్చాడు రాతపూర్వకంగా, అది ఇంతవరకు అమలు చేయలేదు. ఢిల్లీ కేంద్రంగా ఏదైతే 10 లక్షల మంది రైతులు 13 నెలలు చేస్తే రాసిచ్చినటువంటి హామీల్ని ఎమ్మటి అమలు చేయాలని చెప్పి, ఇవి ఇటీవల కాలంలో కొత్తగా 3 చట్టాలు తీసుకొచ్చిండు. ఒకటి జాతీయ గ్రామీణ మహాత్మా ఉపాధి హామీ పథకం 2005 గ్యారెంటీ చట్టాన్ని దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. దాన్ని రద్దు చేస్తూ బీవీజీ రామ్జీ అని చెప్పి బీజేపీ తీసుకొచ్చినటువంటి చట్టాన్ని రద్దు చేయాలి. అదేవిధంగా జాతీయ విత్తన సవరణ ముసాయిదా బిల్లు కానీ, 2025 కేంద్ర విద్యుత్ బిల్లు కానీ, ఈ మూడింటిని వెంటనే వెనక్కి తీసుకోవాలి. 4వది అమెరికా తోటి, ట్రంప్ తోటి మోడీ మోకరిల్లి ఇలా అసమాన ఒప్పందాలు అయితే చేసుకుంటూ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసుకోవాలి. అదేవిధంగా యూరోప్ దేశాలతో చేసుకున్న ఒప్పందాలని వెంటనే రద్దు చేసుకోవాలి. రద్దు చేసుకోకపోతే ఇంతకుముందు 60 వీరన్నట్టుగా రైతు సంఘాలందరూ ఏకమై ఎట్లా చేసినామో కార్మిక సంఘాలు, రైతు సంఘాలు అందరూ ఏకమై మోడీ గద్దె దించేంత వరకు మనంతా ఐక్యంగా పోరాడాలని చెప్పి పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు ధన్యవాదాలు ఇస్తూ ముగిస్తా ఉన్నాం. మేక వీరన్న గారిని కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడుతూ కోరుతా ఉంటాం. ఇంతసేపు మాట్లాడినటువంటి మేక వీరన్న ఈ సమ్మెకి వచ్చినటువంటి కార్మిక సంఘ నాయకులకి, రైతు సంఘ నాయకులకి, అదేవిధంగా అంగన్వాడీలకి, ఆశాలకి, మధ్యాహ్న భోజన కార్మికులకి, మున్సిపాలిటీ కార్మికులకి, ఐకేపీ విఓఏలకి, ఆర్టీసీ ఎయిర్ బస్ యూనియన్కి, అదేవిధంగా స్కూల్ బస్సు యూనియన్కి, అదేవిధంగా ఎస్డబ్ల్యూఎఫ్ యూనియన్ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా సెక్యూరిటీ గార్డ్ యూనియన్కి మీరందరూ కూడా ఈ సమ్మెని సక్సెస్ చేసినందుకు మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ సమ్మె ఇంతటితో ముగింపు చేయడం జరిగింది. దయచేసి మీరు అందరూ లేస్తే ఒకసారి ఫోటో దిగి సమ్మె క్లోజ్ చేసుకుందాం.